ఏదైతుందో అయ్యే వాస్తవంగానే సంఘీభావం తెలపడానికి పోతున్నాను. అలా ధర్నా అయిపోయింది, అంత అయిపోయింది. నేను రైతుల తరపున మాట్లాడే హక్కు నాకు లేదా? నాకు రైతుల తరపున మాట్లాడే హక్కు నాకు లేదా? బాబిట్రాడు అవునే, నాకు రైతులతో మాట్లాడే హక్కు లేదా? మరిగా లేరే అంటే జనం లేరు, లేరు పనులు లేరే అంటే లేరు, జనం లేరు, వాళ్ళు లేరు. నువ్వే ధర్నా చేపిస్తున్నావు. రోడ్డు కూర్చొని నువ్వు కారణం. అరే వెళ్ళిపోతాండి, ఎందుకు అవుతున్నాయి నన్ను? మరి వెళ్ళిపోతున్నా చేయండిగా. మరి అయింది ఏం తమ్మా చేస్తుండవు? అరే చెయ్యి. స్టేట్ పోతా కనీసం మా ప్రజాస్వామ్యం మాట్లాడకు లేదా? నీ ధర్నా అయిపోయింది, ఇస్ ఆల్ రైట్. నేను రైతులు సంఘీభావం తెలిపద్దా? అదే ఏం నడుస్తుంది ఏంది? ఏం నడుస్తుంది ఏంది అంటున్నా నేను చక్క బండి పోయటం అనేది బండి ఆపి నేను రోడ్డు కూర్చొని కారం పోయి పెద్ద మనిషి, నేను రోడ్డు కూర్చొని కారం పోయి పెద్ద మనిషి అంటున్నాను. నేను బండ్లు ఆగుతున్నా అంటే నువ్వు కారణం. బండ్లు ఆగుతుంటే ఎవరి కారణం? అందరూ సాక్షి, మా పాత్రిక సోదరులందరూ కూడా, మా బాధ్యత అందరూ కూడా సాక్షి అని చెప్పంటున్నా. నేను స్టేట్ పోతుంటే ఏదైతుందో ఇలా బండి దిగి రోడ్డు కూర్చున్న పరిస్థితి ఎవరు పట్టుకొచ్చిందా? వాళ్ళకి మాట్లాడే హక్కు లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? రైతుల సంఘీభావం తెలిపద్దా? నేను రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పిన వాడు ఏదైతుందో రోజుగారు కూడెత్తుంటే వాళ్ళు ఏదైతే వరదకాలు ధర్నా చేసిండు, మీరు ధర్నా లేపింది అయిపోయింది. ధర్నా లేపింది అయిపోయింది.